ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాండి. ఇక ఈరోజు బాబా గారైతే సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, చాలా పెద్ద తప్పు చేశావు తల్లి. తెలిసో తెలియకో నువ్వైతే ఒక తప్పు పొరపాటు చేసేసావు. సరిదిద్దుకోలేని పొరపాటు చేశావు. దాని వలనే నువ్వు ఎన్ని కష్టాలను అనుభవిస్తున్నావు. ఆ ఒక్క పొరపాటు వలన నీ జీవితం ఎంత అతలాకుతలం అయిపోతుందంటే, నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న ప్రతి ఒక్క దానికి కారణం నువ్వు చేసిన ఆ తప్పే. ఒక ప్రాణిని నువ్వు చంపావు తల్లి. ఒక ప్రాణికి ప్రాణహాని తలపెట్టావు. అందువల్లే దేవుడు నిన్ను ఇంతలా శిక్షిస్తున్నాడు. ఆ తప్పేంటో తెలుసుకొని దాన్ని ఇప్పటికైనా సరిదిద్దుకో. అలాగే నీకు కొన్ని అనుమానాలున్నాయి. ఆ అనుమానాలన్నిటినీ కూడా నేను ఈరోజు తీర్చాలని నీ ముందుకు వచ్చాను తల్లి. ఎందుకంటే నా బిడ్డ తెలుసో తెలియకో ఎన్నో తప్పులు పొరపాట్లు చేసి తన జీవితానికి ముప్పు తెచ్చిపెట్టుకుంటోంది. అందుకే వాటన్నింటి గురించి తెలియజెప్పి మంచి దారిలో నడిపించాలనే వచ్చాను. కానీ నా మాట మాత్రం ఏ మాత్రం అజాగ్రత్త చేసినా కూడా తిప్పలు తప్పవు తల్లే. జాగ్రత్త. ఒక్క 2 నిమిషాలు నీ సాయి మాట విను. కాదనుకోకు. కాదనుకుంటే కన్నీళ్లు తప్పవు తల్లి. ఎందుకంటే నీ మేలు కోరి నేను చెప్పటానికి వచ్చినప్పుడు నా సలహాను, నా సూచన, నా సందేశాన్ని నువ్వు తీసుకొని ఆచరించు అంటూ బాబాగారైతే ఈరోజు ఒక నిగూఢమైన సందేశంతో వచ్చారండి. బాబాగారు ఇంతలా చెబుతున్నారంటే ఖచ్చితంగా మనం ఏవో తప్పులు పొరపాట్లు చేస్తున్నాం. వాటిని దిద్దటానికి, మనల్ని సరి దారిలో పెట్టటానికే బాబాగారు ఏదో మనకి ఈరోజు సందేశం తీసుకువచ్చారు. హెచ్చరించాలని చూస్తున్నారు. మరి బాబాగారు ఎందుకు ఇలా చెప్తున్నారు తెలుసుకునే ముందు, మనకు తెలిసినటువంటి ఒక గురూజీ అండి చాలా అద్భుతంగా చెప్తున్నారు. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 9666987222. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా, వ్యసనాలకు బానిసలే వాటి నుంచి బయటపడలేకున్నా, సంతానం కోసం కానీ, ప్రేమ కోసం కానీ, ఇలా ఒక్కటి కాదు 2 కాదండి, స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు. సమస్త సకల ప్రాబ్లమ్స్కి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. ఒక్కసారి నమ్మకంతో స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేసి చూడండి. బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి. మీ లైక్ అన్నది నాకు చాలా అమూల్యమండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, సాయి భక్తులందరికీ కూడా వీడియో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక బాబా గారి సందేశానికి వస్తే, బిడ్డ, నిజానికి ఒక ప్రాణిని, ఒక మూగ ప్రాణిని, ఒక నోరు లేని ప్రాణిని ప్రాణాలు తీసావు, హింసించావు తల్లి. నీ ఇంట్లోకి వచ్చిందన్న ఒక్క కారణంతో ఎలాంటి పని చేశావు నువ్వు. దానివల్లనే నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్న ప్రతి బాధ, కష్టం, కన్నీళ్లు కూడా. అలాగే నీ మనసులో చాలా సందేహాలు మెదులుతూనే ఉంటాయి తల్లి. బాబా, ఏ ప్రాణి ఇంట్లోకి రావచ్చు, ఏ ప్రాణి రాకూడదు, వస్తే దానివల్ల నష్టం ఏంటి? మా ఇంట్లోకి ఆ ప్రాణి వచ్చింది, ఆ పక్షి వచ్చింది, ఈ ప్రాణి వచ్చింది, ఈ పక్షి వచ్చింది, దానివల్లనే ఇన్ని సమస్యలా? ఇది రావచ్చా, రాకూడదా నాకు తెలియదు బాబా. చాలా అయోమయంగా ఉంది, దిక్కు తోచని స్థితిలో ఉన్నాను, చాలా భయంగా ఉంది, నువ్వే నాకు దారి చూపించు అంటూ కూడా చాలా సందర్భాల్లో నువ్వు నన్ను అడిగావు తల్లి. వాటన్నింటికీ కూడా నీకు నేను ఈరోజు సమాధానం చెప్పబోతున్నాను. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రాణహాని మాత్రం చెయ్యకమ్మా. కుదిరితే నీకు వాటి ఆకలి తీర్చు, గుప్పెడు గింజలు పెట్టు, గుప్పెడు ధాన్యాలు వెయ్యి, వాటికి తాగటానికి నీరు అందించు. అంతేకాని ప్రాణహాని మాత్రం చెయ్యకమ్మా. అలాగే నీ ఇంట్లోకి ఏ ప్రాణి వస్తే నీకు మంచిది, ఏ ప్రాణి వస్తే నీకు చెడ్డది అవుతుంది అన్నది కూడా చెప్తాను. జాగ్రత్తగా వినమ్మా. అలాగే నువ్వు ఏ ప్రాణిని చంపావు, ఏ ప్రాణిని హింసించావు, దానివల్ల నీకు వచ్చే కష్టం, నష్టం ఏంటో కూడా చెప్తాను. జాగ్రత్తగా విను అంటూ ఈరోజు బాబాగారు అయితే ఇలా అంటున్నారండి. తల్లి, నీ ఇంటి ముందుకు కాకులు, పావురాలు, గబ్బిలాలు, కుక్కలు, పిచ్చుకలు, గుడ్లగూబలు ఇలా ఎన్నో వస్తూ ఉంటాయి.
ఇవన్నీ నీ ఇంట్లోకొస్తే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? నీ ఇంటి దగ్గరికొస్తే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది అన్న సందేహాలు నీకున్నాయి కదా! వాటన్నిటికీ ఈరోజు నేను నీకు ఒక వివరణ ఇస్తాను తల్లి. కొన్ని పక్షులు వస్తే శుభసూచకంగా, మరికొన్ని పక్షులు అశుభ సూచకంగా పరిగణిస్తారమ్మా. అలాగే కొన్ని జంతువులు కూడా ఇంటి ముందుకు వచ్చి అరవడం జరుగుతూ ఉంటుంది. అవి ఎందుకు అరుస్తాయి? అయితే కొన్ని పక్షులు ఇళ్లల్లో గూడు కట్టుకుని తిరగటం, అలాగే కొన్ని జంతువులు నీ ఇంటి ముందుకు వచ్చి అరవటం వలన నీకు ఏమైనా సమస్యలు వస్తాయా, లేదా అంటే నీకు ఏదైనా మంచి జరుగుతుందా అనే విషయాల గురించి ఇప్పుడు నేను చెప్తాను. ఏ ఇంటి ముందుకైతే గోమాత వచ్చి ఆహారం కోసం నిలబడుతుందో వాళ్ళకి రాబోయే రోజుల్లో అదృష్టం కలిసి వస్తుందని బిడ్డ. అలాగే ఆవులో ముక్కోటి దేవతలు కూడా కొలువై ఉంటారు కాబట్టి ఇంటి ముందుకు వచ్చిన ఆవుకి ఆహారాన్ని పెడితే నీకు సకల శుభాలు కూడా కలుగుతాయి. నీ ఇల్లు ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది. అలాగే ఏదైనా పక్షి వచ్చి నీ ఇంట్లో గూడు కట్టుకుంటే అది చాలా శుభసూచకంగా నువ్వు అనుకోవాలి తల్లి. గబ్బిలాలు ఇంట్లోకి వస్తే అది చెడు సంకేతం. ఎటువంటి పరిస్థితుల్లోనూ గబ్బిలం ఇంట్లోకి రాకూడదు. అందుకే గబ్బిలాలు ఇంట్లోకి రాకూడదని గుర్తుంచుకోవాలి, రానివ్వకూడదు. ఒకవేళ పొరపాటున గబ్బిలం వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ చంపకూడదు తల్లి. కొన్నిసార్లు నువ్వు ఈ పాపం చేశావు, అందువల్లే ఎన్ని బాధలు అనుభవిస్తున్నావు. ఒకవేళ గబ్బిలం ఇంట్లోకి వస్తే పసుపు నీటిని చల్లి ఇంటిని శుభ్రం చేసుకుంటే గబ్బిలం వచ్చిన ఆ చెడు నుంచి బయటపడగలుగుతావు. అలాగే ఇంటిని పూర్తి శుభ్రం చేసుకుని గుగ్గిలం పొగ వేసుకుంటే గబ్బిలం రాక వల్ల వచ్చిన దోషాలు తొలగిపోతాయి తల్లి. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక ప్రాణిని చంపకు, హింసించుకో. ఇక గబ్బిలం ఇంట్లోకి వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత లక్ష్మీదేవి పటం ముందు దీపం పెట్టి అమ్మవారిని ఒక్కసారి వేడుకోవాలి. అమ్మా, ఎటువంటి కీడు జరగకుండా చెయ్యమ్మా అని. అంతేకాని ప్రాణహాని, ప్రాణ నష్టం మాత్రం తలపెట్టకూడదు. పావురాలు తరచూ ఇంటి ముందుకు వస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతం తల్లి. నువ్వు త్వరలోనే కోటీశ్వరరావు కాబోతున్నావని అర్థం. పావురాన్ని లక్ష్మీదేవి భక్తుడిగా భావిస్తారు. పావురాలకు ఆహారాన్ని తినిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది తల్లి. అలాగే ఇంట్లోని వానికి అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ఇంట్లో ప్రతికూల శక్తులు బయటకు వెళ్ళిపోతాయి. జాతకంలో ఉన్న గురు బుధ గ్రహాల స్థానం బలపడి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. నకారాత్మక శక్తి మాత్రం ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇంట్లోకి పావురం వచ్చి గూడు కట్టుకోవటం అంటే నీ జీవితంలో ఆనందం, శ్రేయస్సు రావటం ప్రారంభమవుతుందని నువ్వు భావించు. ఇంట్లోకి పావురాలు వస్తున్నాయి అంటే అది ఆనందం, శాంతి రాకను సూచిస్తున్నట్లు అని అర్థం తల్లి. తక్కువ సమయంలో పెద్ద విజయం నువ్వు సాధించబోతున్నావని అర్థం. ఈ మాట గుర్తుంచుకో. పక్షులకు ఆహారం ఇస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయమ్మా. కానీ పావురాలకు ఇంటి పైకప్పు మీద గింజలు అస్సలు వేయకూడదు. ఇంటి ప్రాంగణంలో గింజలు వేస్తే చాలా మంచిదమ్మా. జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే పావురానికి ఆహారం ఇవ్వాలి. ఇలా చేస్తే అశుభ ప్రభావాలన్నీ కూడా తగ్గిపోతాయి. పావురాలకు గింజలు వేస్తే మీపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది తల్లి. తద్వారా నీకున్న ఆర్థిక సమస్యల నుంచి నువ్వు గట్టెక్కుతావు. డబ్బు చేతికి అందుతుంది. పక్షులకు ధాన్యం, నీరు ఇస్తే ఎంతో పుణ్యం వస్తుంది. నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను తల్లి, పక్షులకి, జీవరాశికి ఆహారం పెట్టమని. పక్షులు ఇంట్లో గూడు కట్టుకుంటే చాలా మంచిది. అలాగే నీ ఇంటి దగ్గరకు పిచ్చుకలు వచ్చి గూడు కట్టుకుంటే నీ జీవితంలో సంపద రావటం ప్రారంభమవుతుంది తల్లి. ఇంట్లోకి పిచ్చుకలు వస్తే మాత్రం అది లక్ష్మీదేవి రాకకు సంకేతం. దాని వలన నువ్వు ఆర్థిక సమస్యల నుండి ఉపశమనం పొందుతావు. నువ్వు ఇదివరకు చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరుతాయి. డబ్బు రాబడి అన్నది నీకు తెలుస్తుంది. ఇంటి దగ్గరకు వచ్చిన పక్షులకు బియ్యం గింజలు వేస్తే మాత్రం ఎంతో పుణ్యం వస్తుంది తల్లి. అలాగే నీకు బయట ఎక్కడైనా కానీ గుడ్లగూబ కనిపిస్తే త్వరలో నువ్వు ధనవంతురాలు కాబోతున్నావని నువ్వు సంకేతంగా నువ్వు భావించాలి. గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా చెబుతారు కనుక నీ ఇంటి పరిసరాలలో ఎక్కడైనా గుడ్లగూబ కనిపిస్తే లక్ష్మీదేవి నీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అర్థం. ఒకవేళ ఇంటి ముందు వచ్చి కాకి అరిస్తే
ఇంటికి బంధువులు వస్తారనే విశ్వాసం ఉంది. అయితే ఒక కాకి అరిస్తే ఏం కాదు. కానీ ఎక్కువ కాకులు ఇంటి ముందుకు వచ్చి ఒకేసారి అరిస్తే మాత్రం అది అశుభంగా నువ్వు భావించాలమ్మా. కాకులు గుంపులుగా వచ్చి నీ ఇంటి ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ అరవకూడదు. ఒకవేళ నువ్వు బయటకు వెళ్ళినప్పుడు కాకి కుడివైపు నుంచి వచ్చి ఎడమ వైపుకు వస్తే ఆ పని దిగ్విజయంగా పూర్తవుతుందని అర్థం. చనిపోయిన పూర్వీకులు కూడా కాకి రూపంలో తిరుగుతారు. ఏదైనా నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిస్తే నువ్వు చేపట్టబోయే పని విజయవంతంగా పూర్తి చేస్తావని సంకేతం. ఉదయం పూట ఇంటి దగ్గరకు వచ్చి కాకి అరిస్తే నీ ఇంట్లో దేవతలు ఉన్నట్లే నువ్వు భావించాలి. నోట్లో మాంసం ముక్క పెట్టుకుని వెళ్తున్న కాకిని చూస్తే నువ్వు త్వరలో ఏదో శుభవార్త వినబోతున్నావని, అలాగే నీకు మంచి జరగబోతోందని అర్థం. కాకి గనక ఎగురుతూ వచ్చి మన తలపై వాలితే ఏదో చెడు జరగబోతోందని సంకేతం తల్లి. కాకి గనుక తల మీద వాలిన వెంటనే నీటితో కొంచెం రాళ్ళు ఉప్పును కలిపి నీటిలో స్నానం చేసేయాలి. ఏమీ కాకూడదని నీ ఇష్టదైవాన్ని నువ్వు ప్రార్థించాలి తల్లి. అలాగే కాకిని శనిదేవుని సమానంగా చూస్తారు. నీ ఇంటి ముందుకు వచ్చిన కాకికి రోజు ఆహారం పెడితే నీకు ఉన్న ఎటువంటి దోషమైనా కూడా, అంటే శని దోషాలు కూడా తొలగిపోతాయి. ఇవి కాకికి ఆహారం పెడితే శనిదేవుడు సంతోషించి నీకు ఆనందంని, శ్రేయస్సుని ప్రసాదిస్తాడు తల్లి. ఒకప్పుడు రామచిలుకలు ఎల్లప్పుడూ ఇళ్లల్లోనే ఉండేవి, కానీ ప్రస్తుతం వాటి ఊసే లేదు. అయితే రామచిలుకలు ఇంట్లోకి రావటం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు. ఎందుకంటే రామచిలుకకి కుబేరుడికి సంబంధం ఉంటుంది. అంతేకాకుండా చిలుక మన్మధుడి వాహనం. చిలుక శుభానికి ప్రతీక. రామచిలుక ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మీ సంపద కూడా బాగా పెరుగుతుంది తల్లి. అలాగే ఇంట్లోకి తాబేలు రావటం అనేది ఎంతో శుభంగా భావించాలి. తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకువస్తుంది. ఇది శ్రీ మహావిష్ణువు కూర్మావతారాన్ని సూచిస్తుందమ్మా. అందుకే తాబేలును మరింత పవిత్రంగా భావించాలి. తాబేలును ఇంట్లోకి రావటం అనేది లక్ష్మీ రాకకి చిహ్నంగా నువ్వు భావించవచ్చు. ఉదయాన్నే నిద్ర లేవగానే అనుకోకుండా ఒక తెల్లని పక్షి గనుక నీకు కనిపిస్తే, లేదా ఆ పక్షి గూడు కట్టుకుంటూ కనిపిస్తే అది చాలా శుభసూచకం తల్లి. ఇక నీ జీవితంలో అద్భుతం జరగబోతోందనే నువ్వైతే భావించాలి. చాలామంది కప్పలను చూస్తే భయంతో చిరాకు పడటం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే ఈ కప్ప సంపదకు, శ్రేయస్సుకి చిహ్నంగా భావించాలి. కప్ప ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఆనందం, అదృష్టాన్ని తీసుకువస్తాయి. ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే ఆ ఇంట్లో ఏదో పెద్ద విపత్తు జరగబోతోందని అర్థం. ఇంటి బయట కుక్క ఏడుస్తూ కనిపిస్తే ఆ ఇంట్లో ఏదో పెద్ద విపత్తు జరగబోతోందని అర్థం చేసుకోవాలమ్మా. కుక్క ఏడుపు ఆర్థిక నష్టాన్ని సూచిస్తుంది, ప్రాణ నష్టాన్ని సూచిస్తుంది. భవిష్యత్తులో నువ్వు చాలా నష్టపోయే అవకాశం ఉందని కుక్క నీ ఇంటి ముందు ఎప్పుడైతే ఏడుస్తుందో అది నువ్వు సూచనగా భావించాలి. కొన్ని సందర్భాల్లో మీ ఇంటి చుట్టూ దుష్ట శక్తులు ఉన్నట్లయితే కుక్కలు దానిని పసిగట్టి మొరగటం ప్రారంభిస్తాయి. నీ ఇంటి ముందు కానీ, నీ ఇంటి దగ్గరలో కానీ కుక్క ఏడ్చినప్పుడు శివుడిని పూజించి శివుడిని తలుచుకోవాలి తల్లి, లేదా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేస్తే నీకు రాబోయే రోజుల్లో కష్టాల నుంచి నువ్వు కొంచెం బయటపడగలుగుతావు. ఎందుకంటే సాక్షాత్తు ఆ శివయ్య నిన్ను కాపాడుతాడు. అలాగే నీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి శివునికి నీళ్లతో, బిల్వపత్రాలతో అభిషేకం చేయించమ్మా. దాని వలన పరమశివుడు నీకు కష్టాలన్నవి రాకుండా చూసుకుంటాడు. చాలా సందర్భాల్లో ఇది గమనిస్తూనే ఉంటావు. వీధుల్లో ఉండే కుక్కలు అప్పుడప్పుడు ఏడుస్తున్నట్లుగా అరుస్తుంటాయి. కొన్ని అపశకునంగా భావించాలి. వీధి కుక్కలు ఏడుస్తున్నట్లు ఉంటే అది అపశకునం అని, చెడు సంకేతం అని నువ్వు గుర్తుపెట్టుకొని గ్రహించుకోవాలి తల్లి. ఏదైనా విపత్తు లేదా చెడు సంఘటన జరగటానికి ముందే కుక్కకు కొన్ని సూచనలు అందుతాయి. అందుకే కుక్క ఏడుస్తుంది. ఏదో విపత్తు రాబోతోందని
మనల్ని అంటే మిమ్మల్ని మనుషుల్ని హెచ్చరించడానికి కుక్కలు అలా ఏడుస్తూ ఉంటాయి. ఇంట్లోకి సీతాకోక చిలుక రావటం చాలా అరుదు. సీతాకోక చిలుకలు ఇంట్లోకి రావటం ఎల్లప్పుడూ మంచి శకునమే. కానీ సీతాకోక చిలుకలు ఇంట్లోకి వస్తే వాటి రంగులలాగే మన జీవితం కూడా, మనుషుల జీవితం కూడా రంగులమయమయ్యి చాలా ఆనందంగా ఉంటుంది తల్లి. అలాగే ఇంటికి తూర్పు వైపున పిచ్చుక తన గూడు నిర్మిస్తే అది ఆనందం, శ్రేయస్సు మరియు గౌరవానికి చిహ్నం. ఇంటికి ఆగ్నేయ దిశలో పిచ్చుక గూడు కట్టుకుంటే దాని అర్థం ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరగబోతున్నాయి అని అర్థం అన్నమాట. ఇంటి బాల్కనీలో లేదా కిటికీలో పిచ్చుక గూడు కట్టుకుంటే అది చాలా శుభ సూచకంగా చెప్పుకోవాలి. లక్ష్మీదేవి మీపై సంతోషంగా ఉండబోతోందని, అమ్మ కరుణ మీ మీద ఉండబోతోందని, మీరు అకస్మాత్తుగా ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని దీనికి సంకేతం తల్లి. బిడ్డ, చూసావు కదా, ఏ ప్రాణి నీ ఇంట్లోకి వస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది, ఎలాంటి ప్రాణులు నీ ఇంట్లోకి వస్తే ఎలాంటి చెడు శకునాలుగా భావించాలి అని నీకు అర్థమైంది కదా బిడ్డ. నీ సాయి చెప్పిన మాటలు నీకు అర్థమయ్యాయి అనుకున్నాను. కానీ గబ్బిలం వస్తే చెడు జరుగుతుంది కదా అని ఎప్పుడు ఇంట్లోకి వచ్చిన గబ్బిలాన్ని చంపకు తల్లి. దాని ప్రాణహింస చెయ్యకు, ఇంట్లో నుంచి తరిమివేసేయి. అంతేకాని దాని వలన నువ్వు చాలా నష్టపోవాల్సి వస్తుంది, చాలా బాధలు పడాల్సి, చాలా కన్నీళ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. ఆర్థికంగా, అనారోగ్యంగా, మానసికంగా, కుటుంబపరంగా చాలా కోల్పోవాల్సి, నష్టపోవాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గబ్బిలాన్ని చంపకు తల్లి. ఇంట్లోకి వస్తే తరిమి కొట్టు. అది ఇంట్లోకి వచ్చినందుకు నువ్వు ఆ దోషరహితంగా ఏదైనా చేసుకో. అంతేకాని ఇలా ప్రాణహాని మాత్రం చెయ్యకమ్మా. నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను కదా తల్లి, ప్రతి ప్రాణి పక్షాదుల్లోనూ నేను ఉంటాను అని. వాటికి ఆహారం పెడితే, నీరు ఇస్తే నాకు చేసినట్టే అని నేను ఎప్పుడూ చెబుతూనే ఉంటాను కదా అంటూ ఈరోజు బాబా గారు అయితే ఇలా అంటున్నారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా శ్రీ